అన్న నమస్తే అన్న. నమస్తే. ముందుగా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు అనే ఆరోపణలు బాగా వస్తున్నాయి అన్న. నిజంగానే మేము నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాం? ఏం రెచ్చగొట్టాం మేము? మీరు ఇచ్చిన హామీలే కదా. ఎన్నికల ముందు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మీరు ఇచ్చినా మేము ఇచ్చినాము. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇచ్చాము, కంపల్సరీ అమలు చేయాలి కదా. ఎన్నికల ముందు విద్యార్థులను రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ చౌరస్తాలో కోచింగ్ సెంటర్ల కాడ, ప్రైవేట్ సెంటర్ల కాడ, లైబ్రరీల కాడ రాహుల్ గాంధీ తీసుకెళ్ళి వెళ్ళింది మేము. మీరు హామీలు ఇచ్చారు కాబట్టి మీరు అమలు చేయాలి. గ్రూప్ 1 స్టాండర్డ్ పెడతా అని చెప్పి అసెంబ్లీలో అడిగింది ఎవరు? బట్టి విక్రమార్క గారు కదా. ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తుండు. ఇవాళ రిజల్ట్ ఇచ్చారు. ఎంత షేమ్ ఇది, సిగ్గుచెట్టు కదా. బట్టి విక్రమార్క మాటకే విలువలేదా? ఆరో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొట్లాడిన బట్టి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతారా? కావాలంటే అసెంబ్లీ రికార్డులు పంపిస్తాం మీకు, వినండి. ఈ రకంగా విద్యార్థులను మోసం చేసింది మేం కాదు. మాకు రెచ్చగొట్టాల్సిన అవసరం మాకు లేదు. మీరు అనేకమైన హామీలు ఇచ్చి విద్యార్థులు నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీ 1.8% తేడాతో ప్రభుత్వం లాస్ అయినాం. అంత తప్ప మేము పెద్ద అదిగాలే. ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం, విడిచిపెట్టే ప్రశ్న లేదు. ఏ నిరుద్యోగులు అయితే నమ్మించి మీరు మోసం చేశారో ఆ నిరుద్యోగులకు మేము బాసటగా ఉంటాము. సో అన్న, చాలామంది మిమ్మల్ని విద్యార్థులు కలవడం కానీ, నిరుద్యోగులు కలవడం కానీ, వాళ్ళు మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు అన్న? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు ఏమేమి వింటున్నారు ఇప్పటివరకు? ఎలాంటి ప్రాబ్లమ్స్ విన్నారు ఇప్పటి నుంచి? గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా ఉద్యోగాలు కూడా చాలా ఉద్యోగాలను ఇవాళ కేసీఆర్ గారు క్రియేట్ చేసి ఇవాళ భర్తీ చేశారు. పంచాయత్ సెక్రటరీలకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చిండు. పంచాయత్ సెక్రటరీ ఉద్యోగాలను భర్తీ చేసిండు. చాలా ఉద్యోగాలు భర్తీ చేశారు. రూరల్ డెవలప్మెంట్ మన మిషన్ కాకతీయ ద్వారా ఇవాళ ఇంజనీర్లను అపాయింట్ చేసిండు. ఏఎల్ని అపాయింట్ చేసిన చరిత్ర ఇవాళకి అత్యధికంగా మంది ఏఎల్ని అపాయింట్ చేసి ఇవాళ వ్యవసాయ రంగంలో ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. అంటే ఒక్కొక్క రంగం మీద ఎక్కడైతే ఉద్యోగాలు కొరత ఉన్నదో వాటి అన్నింటిని గుర్తించేలా భర్తీ చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంది ఇవాళ గ్రామాలలో చూడండి. రైతులకు ప్రత్యక్షంగా వెళ్ళి ఇవాళ సలహాలు ఇస్తున్నారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టి ఇవాళ 4,000 ఎకరాలకు ఒక ఏఈఓని పెట్టి ఇవాళ వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చేశారు. ఆ పని ఇవాళ మీరు వచ్చిన 8 నెలల లోపల 7 నెలల లోపల మీరేమైనా కార్యక్రమం తీసుకున్నారా? సొంతగా ఏదైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చారా? మీరు గ్రూప్ 1లో కూడా 503 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇస్తే మీరు అదనంగా ఒక 60 కలిపి మీరు ఇచ్చారు తప్ప మీరు కొత్తగా ఏమి ఇచ్చారు చెప్పండి. ఆ రోజు బిస్వాల్ కమిటీ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉండే నివేదిక ఇచ్చింది. మీరు దాన్ని భర్తీ చేయాలని చెప్పి అనేకమైన మీటింగ్ లోపల నిరుద్యోగుల సమక్షంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ నివేదిక బయట పెట్టి మీరు భర్తీ చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేరు? ఇవాళ ఇవన్నీ చాలా విషయాలు కూడా మా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు. అన్న మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలి, పార్టీ గారు కేసీఆర్ గారు ఇనిషియేటివ్ తీసుకోవాలి, మా తరపున మీరు నిలబడాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, అదేవిధంగా హరీష్ రావు గారిని అందరినీ కలిసి చెప్పడం జరిగింది. కాబట్టి మేము వారి సూచనల మేరకు మేము నిరుద్యోగ ఉద్యమాలలో మేము ఖచ్చితంగా తీవ్రంగా మేము పోరాటం చేస్తాం. ఇంకొకటన్నా, మీరేమో ఈ 7 మంత్స్లో ఈ 6-7 మంత్స్లో ఒక్క జాబ్ కూడా ఇవ్వలే అని చెప్పేసి మీరు అంటున్నారు. వాళ్ళేమో 30,000 జాబ్లు మేము ఇచ్చినాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఏది నమ్మాలంటారు? ఇప్పుడు చాలామంది రాష్ట్రంలోని అప్లై చేసుకున్న నిరుద్యోగులు అందరికీ తెలుసు. మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చారు. ఆర్డర్ కాపీలు ఇచ్చినంత మాత్రాన మీరు ఇచ్చినట్టు కాదు కదా. మీరు ఇవ్వదాల్చుకుంటే ఒక్క ఫ్రెష్ నోటిఫికేషన్ చూపించండి. ఏదన్నా రివైజ్డ్ నోటిఫికేషన్లు గ్రూప్ 1 కాకుండా డిఎస్సి మేము 5,000 ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇచ్చిన ఆ రోజు షార్ట్ పీరియడ్లో మీరు వాటిని ఒక 5,000 కలిపి మీరు ఇచ్చారు. మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పారు. 25,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు. మరి ఎందుకు ఇవ్వాలి? మీరు కదా ఫస్ట్ క్యాబినెట్లో తీర్మానం చేసి డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది. మరి ఎందుకు ఇవ్వట్లేదు? కాబట్టి ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదనే విషయం ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ అర్థమైపోయింది. బీడీ ఇచ్చిన వాళ్ళకి అర్థమైపోయింది, డిగ్రీ ఇచ్చిన వాళ్ళకి అర్థమైపోయింది, బీటెక్ ఇచ్చిన వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటన్నా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది. మీరు ముందు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ సాధ్యమయ్యే పనేనన్నా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు? ఇప్పుడు మేము సాధ్యం కాదని చెప్పినాం. కానీ చాలామంది మేధావులను ప్రొఫెసర్ హరగోపాల్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు కానీ చాలామంది ఇంటలెక్చువల్స్ అందరినీ వాళ్ళు సమీకరించి ఒక రాజకీయంగా వీళ్ళని వాదుకున్న ఆకునూరు మురళి గారు కానీ, ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలామందిని వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మర్చిపోయారు. ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాత్రమే ఇప్పుడు వాళ్ళు కొట్లాడుతున్నారు. మిగతా వాళ్ళకు స్పందన లేదు. ఇవాళ మౌనంగా ఉంటున్నారు. మేధావులు మౌనంగా ఉంటే ఎంత ప్రమాదం అండి.
మేధావులు నిజంగా నిజాయితీగా నడుస్తున్న ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన మీరు నిజం కోసం ఎందుకు కొట్లాడారు, ఎందుకు మాట్లాడారు? ఇవాళ లక్షలాది మంది నిరుద్యోగులు ఇవాళ రోడ్డు మీద వచ్చి తిరుగుతున్నారు. ఇవాళ స్వచ్ఛందంగా ఇవాళ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇవాళ వాళ్ళ గోసను వెలగక్కుంటూ ఉన్నారు. చాలామంది నెలల కొద్దీ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో రూములు తీసుకుని హాస్టల్లో అనుకుని చదువుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళ బాధ మీకు పట్టాయా? ఎన్నికల ముందో మీకు పడతాయి. రాహుల్ గాంధీ తీసుకొస్తారు, చాలామంది లీడర్లను తీసుకొస్తారు, ఆకునూరు మురళి తిరుగుతాడు, కోదండరామ్ గారు తిరుగుతారు. మరి ఇవాళ ఎటువేరు ఈ మేధావులు అందరూ? ఇంకొకటి కూడా అన్న, ఎక్కడ చూసినా కానీ ఈ చిన్న చిన్న ఛానల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు అవంతా మేనేజ్మెంట్ పాలసీలో కొంతమంది ఉన్నారు. కానీ ఇవాళ చాలామంది ఇవాళ చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు ఇవాళ నిజాయితీగా పేద ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, అందరి కోసం కొట్లాడుతున్న అప్రిషియేట్ ఇస్తున్నాను. అందుకని ఈ ఉద్యమాన్ని కొన్ని 4 ఛానళ్లను మేనేజ్ చేసినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదు. ఇవాళ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, చాలామంది ఆన్లైన్ పేపర్లు ఉన్నాయి, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నది. ఈ వేదిక ఈ ప్లాట్ఫామ్ నుంచే చూసుకుంటున్నారు, ఫాలో అవుతున్నారు. ఎవరు పిలుపునిచ్చినా లక్షలాది మంది ఇవాళ కదులుతూ ఉన్నారు. ఇవాళ పోలీసుల పెట్టి అడ్డుకోవచ్చు గ్రామాల్లో కూడా. మన జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడిలో కూడా మా విద్యార్థి నాయకులు ప్రతి నియోజకవర్గంలో అలంపూర్ నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ వరకు కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 50 మంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ. ఇవాళ ఆ లెక్క తీసుకోండి ఎంతమంది ఇవాళ రగిలిపోతూ ఉన్నారు. కాబట్టి ఎన్ని పేపర్ల మేనేజ్ చేసినంత మాత్రాన సమాచారం అనేది ఆగకుండా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా సమాచారం ఏదో రకంగా వస్తూనే ఉంటుంది. ఈ ప్రజా ఉద్యమాలను ఆపే శక్తి రేవంత్ రెడ్డి గారికి లేదు, మొత్తానికి మేనేజ్ చేసే శక్తి వారికి లేదు. ఇంకోటన్నా ఫైనల్ క్వశ్చన్, ఇన్నిగాన ధర్నాలు ముట్టడిలు చేస్తుంటే గల్లీకి 100 కొద్ది పోలీసు వాళ్ళు వాళ్ళని ఆపేసి వాళ్ళ పనితీరు మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? పోలీసు వాళ్ళ పనితీరు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? కేసీఆర్ మాది ప్రజాపాలన వస్తుంది, ఈ ప్రజాపాలన మీరు ఎక్కడైనా స్వేచ్ఛగా మీరు ధర్నాలు తీసుకోవచ్చు, మా ప్రభుత్వ విధానం నచ్చకపోతే మీరు రాస్తారోకోలు తీసుకోవచ్చు, ఫ్రీగా మాట్లాడవచ్చు, స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, ఆ స్వేచ్ఛ మీకుందని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట మర్చిండు. ఇలా భయపడి ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి ఏ విద్యార్థి కూడా రాకుండా ఇవాళ అది చేసిండు. మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి పెడితే మొత్తం టోటల్ మెట్రో ఎక్కడి నుంచి అయితే ఎక్కడి వరకు అయితే ఉన్నదో ఇక్కడికి గాంధీ భవన్ మెట్రో స్టాప్ కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ మెట్రో స్టాప్ కానీ, అసెంబ్లీ మెట్రో స్టాప్ కానీ, ఉస్మాన్ మెడికల్ కాలేజ్ మెట్రో స్టాప్ కానీ, అసెంబ్లీ మెట్రో స్టాప్ కానీ, ఇక్కడ దిగే యువకులు ఎవరు దిగినా ఒక 35 ఏళ్ళ వరకు యూత్ ఎవరు దిగినా కూడా వాళ్ళందరినీ వెంటనే దిగినట్టే వాళ్ళని వేసుకొని పోతున్నారు. మరి వాళ్ళు ఐటీ జాబ్ కొందరు ఐటీ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళన్నింటినీ వదిలిపెట్టి ఒక భ్రమలో వీళ్ళంతా నిరుద్యోగులు అనే భ్రమలో వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న వైరల్ అయింది ఒక వీడియోలో. ఒక రైతును కూడా మెట్రోలో తిని ఒక రైతును కూడా తీసుకొని పోయారు, ఒక యువ రైతును కూడా తీసుకొని లింగ్ కట్టుకున్న రైతును కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఈ రకంగా ఒక అనుమానంతో, ఒక భయంతో ఈ ప్రభుత్వం నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఫైనల్గా మీరు గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారన్న? నిరుద్యోగుల పక్షాన ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు మీరు నోటిఫికేషన్ ఇవ్వండి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం పుచ్చుకోవద్దని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రజా ఉద్యమాలను అంచే శక్తి మీకు లేదు కాబట్టి మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం మీరు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి, లేకపోతే ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం గ్రూప్ 2 2,000 పోస్టులు పెంచే వరకు, గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచే వరకు, డిఎస్సి 20,000 పోస్టులు పెంచే వరకు, మిగతా ఇతరత్ర ఏవైతే ఖాళీలు ఉన్నాయో జాబ్ క్యాలెండర్ ఇచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా ఉండటానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం.